2025, 2026లో క్రిసెల్ రేటింగ్ ప్రకారం ఐటీ ఉద్యోగాలు 6 to 8% పెరగబోతా ఉన్నాయని చెప్పి క్రిసెల్ రేటింగ్ అనేది దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఇది అంత వృద్ధి అవుతున్నట్టు కాదు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇంకో విషయం ఏంటి అంటే యుఎస్లో ఈ రీసెంట్ డేస్లో ఈ ట్రేడింగ్కి సంబంధించి దిగుమతి సుంకం ఏదైతే ఉందో ఎక్సైజ్ డ్యూటీ అనేది పెంచుతూ ఉన్నారు. అండ్ ఇండియా మీద అయితే దాదాపు 26% ఎంతో వేసినట్టున్నారు. సో ఒకసారి నేను దాని గురించి కూడా మాట్లాడతాను. ఇది ఇండైరెక్ట్గా కొంత ఈ ఐటీ జాబ్స్ మీద ఇంపాక్ట్ పడేదానికి అవకాశం ఉంది. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే ఈ ఐటీ జాబ్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఏ వల్ల కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ ఇదేంటి అంటే 24 పాస్ అవుట్ వాళ్ళు, 25 పాస్ అవుట్ వాళ్ళు, 23 పాస్ అవుట్ వాళ్ళు ఇప్పుడు ఏం కోర్స్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి? డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అంటే ఒక మంచి రైట్ వేలో వెళ్ళి మంచి కోర్స్ నేర్చుకుంటే మీకు సూట్ అయ్యేది. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద జాబ్. త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ యూఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ కౌన్సిలింగ్ ఆల్సో. సో మీరేంటి అంటే రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ.